శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ హనుమత్ ఉపాసకులు, శ్రీ హనుమత్ పీఠం వ్యవస్థాపకులు శ్రీమాన్ ఘంటసాల సత్యసాయి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ముఖ్యంగా హనుమంతుడికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకి ఎలాగూ రాబోతోంది మరికొద్ది రోజుల్లో హనుమాన్ జయంతి. అసలు హనుమాన్ జననం ఎలా జరిగింది, హనుమంతుడికి చాలా చాలా రకాల పేర్లు ఉన్నాయి, చాలా రకాల పదార్థాలతో స్వామిని మనం ఆరాధిస్తూ ఉంటాము. చాలా రకాల ఇబ్బందులకు కూడా స్వామి ఆరాధన వల్ల మనకు ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ తొలగిపోతాయి ఇబ్బందులు అంటూ ఉంటారు. మరి అసలు ఏంటి అవన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. జై శ్రీరామ్. హనుమాన్. ముఖ్యంగా హనుమాన్ జయంతి రాబోతోంది. హనుమంతుడు అనగానే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం అనేది అయితే ఉంది. ఆయన్ని కనుక మనం ఒక్కసారి పట్టుకున్నాము అని అంటే ఎటువంటి భయాలు ఉండవు. నిజంగా ఎక్కడన్నా ఒక దయ్యము భూత ప్రత్యక్షమైనా కూడా జై హనుమాన్ అనుకున్నామంటే చాలు, ఆయన ప్రత్యక్షం అయిపోతాడు అని చెప్పి అంటూ ఉంటారు. మరి అంత నమ్మకం ఉన్న ఆయన్ని ఆ హనుమాన్ జయంతి రోజున ఏ రకంగా మనం ఆరాధించవచ్చు, దాని గురించి. జై శ్రీరామ్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగతం అజాడ్యం వాక్పడుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. మీకు బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం ఇవన్నీ కావాలంటే ఆంజనేయ స్వామికి పూజిస్తే చాలు, మీరు స్మరిస్తే చాలు వచ్చేస్తున్నారు మన పెద్దలు చెప్పింది. ఈ ఎవరికైనా చిన్నపిల్లలకు కానీ ఇంకోటి కానీ సామాన్యంగా ఆంజనేయ స్వామి అనగానే ఒక ఆనందం, ఒక శక్తి వచ్చేస్తుంది. మీరు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా సరే అది ఆంజనేయ స్వామిలోనే ఉంది. అది ఆంజనేయ స్వామికి ఒక వరం. సెకండ్ థింగ్, ఆయనకేం తెలియదు. ఆయన కామ్గా ఇలా కూర్చొని ఉంటాడు. మీరు కనుక కొంచెం ఆయన ఇలా అన్నారా లేచిపోతాడు. కదపడం, ఈ కదపడం అనేది మనలో ఉంది. ఎలా కదపాలి, ఏం చేస్తే కదులుతాడు, ఆయన్ని ఏం చేస్తే మనకు అనుగ్రహం ఇస్తాడు, ఇంతే మనకు కావాల్సింది. ఇప్పుడు ఆంజనేయ స్వామిని ఈవెన్ రామాయణం కానీ మీరు ఏవి తీసుకున్నా ఆంజనేయ కొంచెం చూడవయ్యా అంటే అనేకంటే కూడా మీరు రామ 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 అన్నామంటే కొంచెం కళ్ళు తెరిచి చూస్తుంటాడు. ఎవరో నన్ను ఏదో పిలుస్తున్నారు ఎవడో. ఎందుకంటే రామరామ అంటే ఒక రకంగా మనం చిలిపిగా చెప్పాలంటే ఆయనకి భయం కూడా. నా రాముడిని ఎవడో పిలుస్తున్నాడు అని లేస్తాడు ముందు అసలు. ఎందుకంటే రాముడు నావాడు, ఆయన పరిపూర్ణంగా నావాడు రాముడు అనుకుంటాడు. అందుకనే మీరు సినిమాలో త్యాగరాజస్వామి సినిమాలో చూపిస్తుంటారు, బంటూరే తే కొలువు అని త్యాగరాజస్వామి పాడేస్తుంటారు. అక్కడ త్యాగరాజస్వామి వారి ఇంటికి రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళు ఒక రాజు, రాణి, ఒక బంటు వేషంలో వీళ్ళు వెళ్తారు వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు త్యాగరాజస్వామి వాళ్ళ ఇంట్లో ఏముండదు. సరే ఆ రాజుగారు రాముడే నేను దినుసులు తెచ్చాను చూడవయ్యా వండవయ్యా అంటాడు. వండేస్తారు. వాళ్ళు తింటున్నప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళకి విసురుతుంటాడు. ఆంజనేయ స్వామి రాముడికి సీతాదేవికి తింటున్నప్పుడు విసురుతుంటే ఈ లోపల త్యాగరాజస్వామి ఏం చేస్తాడు, ఆగండి నా రాముడికి పెట్టివ్వాలని చెప్పి ఇది తీసుకెళ్ళి మీరు తినద్దు ఆగండి అని చెప్పి ఇది తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ విగ్రహాలకి నైవేద్యం పెడతాడు. నైవేద్యం పెట్టి తీసుకొచ్చి ఆయన ఇప్పుడు తినండి అంటాడు. ఆంజనేయ స్వామి కోపం వస్తుంది, ఇదేంటి వీడు ఇలా అంటాడు, అసలు రాముడికి అది ఆయనకి తెలియదు కదా, నా ఆయన అవసరం, నా రాముడికి నేను నైవేద్యం పెట్టుకున్నాను అంటాడు. పెట్టుకున్న తర్వాత ఆంజనేయ స్వామి విసురుతుంటాడు ఇలా. ఈ లోపల త్యాగరాజస్వామి వెళ్ళి అక్కడ నైవేద్యం అయిన తర్వాత బంటూరే తే కొలువు ఎవ్వయ్యరా పాడతాడు. ఆయన పాడుతున్నప్పుడు ఆంజనేయ స్వామికి భయం వేస్తుంది, ఈ బంటు రీతి ఈయనకి ఇచ్చేస్తే నా పని అవ్వాలని ఆయన తోసి ముందు అక్కడ ఈయన కూర్చుంటాడు. అంత భయం ఆంజనేయ స్వామి అంటే. అక్కడ శ్లోకానికి బంటుగా నన్ను భావించు అని నాకు బంటు రీతిగా ఉంచవయ్యా, నన్ను నీ బంటుగా నన్ను ఉంచుకోరామా అని త్యాగరాజ స్వామి భక్తిగా పడుకుంటాడు. అక్కడ పాడుకునేటప్పుడు ఆంజనేయ స్వామికి భయం వస్తుంది, ఇదేమిటి నా పోస్ట్ ఈయన కొట్టేద్దాం అంటున్నాడు, ఆల్రెడీ నేను బంటును ఉన్నాను కదా. స్మరణలో కూడా ఆంజనేయ స్వామి అలా ఎప్పుడూ తలుచుకోడు. రాముడికి నేను 24 గంటల్లో బంటునే అంటాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది జీవితంలో మనిషి ఎప్పుడు ఈ రోజుల్లో విశ్వాసాన్ని కోల్పోయి తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టి
రూపాయి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే వాడు మనకంటే పెద్దవాడు, వాడికంటే పెద్దవాడు అయిపోగానే వీడెవడో మనకి తెలియదు అంటాడు. ఇది ప్రస్తుతం ఉన్న జీవితాల్లో ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాల్సిన విషయం మనం. భక్తి కానీ ఈవెన్ రామాయణం మొత్తం ఒక తమ్ముడు ఎలా ఉండాలి, అన్నయ్య ఎలా ఉండాలి, తండ్రికి ఎలా ఉండాలి, బంటు ఎలా ఉండాలి, భక్తి ఎలా ఉండాలి, ఇవన్నీ రామాయణం చూస్తూ వస్తుంది. రామాయణం మనకి వింటేనే తెలుస్తుంది. ఆంజనేయ స్వామి ఇలాంటి విషయాల్లో మీరు ఎవరన్నా ఇలా టచ్ చేసి ఇవన్నీ మన టైంలో మిగతా వాళ్ళందరూ ఎవరు 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 అన్నప్పుడు ఆంజనేయ స్వామి రామా నువ్వు వెళ్ళు అంటే ఆయన విషయం ఆయనకి తెలియకపోతే వీళ్ళందరూ కలిసి చెప్తారు వెళ్ళవయ్యా నీ సంగతి తెలుసు నువ్వు వెళ్ళు లంకని దాటు అంటే. అందుకని అప్పుడే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటే మీరు అదొకటి ఉంది. దండకం ఒకటి పిల్లలకి నేర్పించండి మీరు. ఎంత అద్భుతమైన దండకం అంటే మీరు ఆంజనేయ స్వామిని దండకం చదివారంటే ఉబ్బిపోతాడు ఆంజనేయ స్వామి. అంత పెద్దదండి మాకు రావట్లేదండి. శ్రీరామ రామ రామేతి రమే ఇది చదవండి చాలు, ఆంజనేయ స్వామి ఉబ్బిపోతాడు. లేదు మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక ఇది చదవండి. ఆంజనేయ స్వామి మీరు ఏది చదవండి ఆంజనేయ స్వామి ఉబ్బిపోతాడు, మీకు చేసి పెడతాడు కార్యసిద్ధి. కార్యసిద్ధి ఆంజనేయ స్వామిలానే వస్తుంది. ఆంజనేయ స్వామిని చూస్తేనే మనకి కొండంత బలం వస్తుంది. అంటే పిల్లలు తల్లిదండ్రుల్ని ఏదో రకంగా ఐస్ చేసి సోపేస్తారంటారు కదా, సోపేసి వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటారు. ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా మీరు చేయొచ్చు, అది మీరు చేయొచ్చు ఆంజనేయ స్వామికి అని. మీరు ఆంజనేయ స్వామికి ఏం మిరాకిల్స్ ఏం కర్లా, నువ్వు గొప్పవాడు కదా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికి ఏమన్నా మనం సంవత్సరాలు ఏదో పెద్ద పెద్ద శ్లోకాలు అవన్నీ అక్కర్లా. ఆంజనేయ ప్లీజ్ అయ్యా నాకు కొంచెం చేసి పెట్టావయ్యా. నేను ఇదే అడిగేవాడిని, నేను ఇలాగే అడిగేవాడిని చిన్నప్పుడు. నేను 4వ క్లాస్ 5వ క్లాస్ 6వ క్లాస్లో నేను ఇదే చదివండి. నాకు వచ్చిందల్లా తప్పులతో హనుమాన్ చాలీసా, ఆ తప్పులు హనుమాన్ చాలీసా చదివేసి ఆయన చుట్టూ తిరిగేసేవాడిని. ఇవ్వలా నాకు ఎన్ని ఇచ్చాడు ఆయన. కనుక భక్తి ముఖ్యం మెయిన్గా. ఆ భక్తితో స్వామివారిని మీరు కలపండి, హాయిగా చేసుకుంటారు. కానీ ఇప్పుడు అసలు ఆ భక్తి అంటే ఏంటో కూడా క్లారిటీ లేని పరిస్థితుల్లో ఉన్నాం కదా గురువు గారు. భక్తి అంటే ఏమిటి? పరిపూర్ణ శరణాగతి. మనకి సామాన్యంగా ఏమవుతుందంటే పూజ చేసాం అంటే చేస్తున్నాం, మాకు భక్తి ఉంది అని మనం అనుకుంటున్నాం. భక్తి ఉంది అనుకోవడం వేరు, భక్తి ఉండడం వేరు. ఇక్కడ మనకి క్లారిఫికేషన్ కావాలంటే మనకి సామాన్యంగా ఏమవుతుందంటే ఈ రోజుల్లో ఈవెన్ అమెరికా వెళ్ళిన తెలుగు పిల్లలు కానీ ప్రపంచంలో ఉన్న మిగతా సాఫ్ట్వేర్ సోకాళ్ళు వాళ్ళకి కానీ పరిపూర్ణ శరణాగతి లేదు, పరిపూర్ణ భక్తి లేదు. ఈయన చేస్తాడు అంటే అది చేసేదాకా ఆగలేకపోతున్నాం మనం, ఓపిక ఉండట్లా. వీళ్ళు చెయ్యాలంటే వీళ్ళు 11 రోజులు గురువుగారు చెప్పారు హనుమాన్ చాలీసా చేసాం, 12వ రోజు రాదే. ఏది అంటే నువ్వు ఎన్ని పాపాలు ఎన్ని కర్మలు చేసావు ఎవడికి తెలుసు. నీకు యోగం ఉందో లేదో ఆయన లెక్కేస్తాడు. మన లెక్కలు వేరు. నువ్వు 11 రోజులు వేసాను కాబట్టి నాకు 11 రోజుల్లో 12వ రోజు ఇవ్వాలి అంటే 12వ రోజు నువ్వేం చేసావు? 11 రోజులు నిష్ఠగా చేసావా? పరిపూర్ణ శరణాగతితో చేసావా? 2 చేతులు పైకెత్తావా? ఇలా దండం పెట్టావా? ఇలా దండం పెట్టావా? ఇలా దండం పెట్టా. 2 రకాలు ఉంటాయి. పరిపూర్ణ శరణాగతి ఈ దండం అంటే ద్రౌపదీదేవి ఇక్కడున్న పట్టుకుని చీరలు పట్టుకుని అన్న అంటే ఎవలా కృష్ణుడు నువ్వే శరణ దిక్కన్నా అని. ఈ పరిపూర్ణ శరణాగతి మనకి రావాలి. ఏడవండి. మిమ్మల్ని నేను శ్లోకాలు పెద్ద పెద్ద మంత్రాలు చదవమని కూడా చెప్పను ఇంకోళ్ళకి. ఈవెన్ పిల్లలకైనా ఎగ్జామ్స్ టైంలో అయినా సరే మీరు ఏడవండి ఆయన దగ్గర. నిజంగా లిటరల్గా ఏడవండి. తప్పు లేదు, భగవంతుడి దగ్గర తప్పు లేదు. తల్లి దగ్గర పసిపిల్లాడు ఏడవండి, నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టండి. మరి భగవంతుడి దగ్గర ఏడవడానికి ఏమైంది మీకు రోగం? కానీ కొంతమంది చెప్తున్నారు కదా గురుగారు, భగవంతుడి దగ్గర కూర్చొని ఓ పెడబొబ్బలు పెట్టి ఏడుస్తారు, అది దోషము అంటే పెడబొబ్బలు పెట్టమని కాదు, ఆర్తితో చెప్పుకోండి. పెడబొబ్బలు పెట్టమని చెప్పలే, ఎక్కెక్కి ఏడవం వల్ల విసుగు వస్తుంది ఆయనకి, చేవతల పాటు. ఎక్కెక్కి ఏడవం వేరు, ఆర్తితో ఏడవడం వేరు. మన బాధ ఆయనకు అర్థమయ్యేలా. ఎరా స్వామి, ఏమయ్యా స్వామి, ఏమిటయ్యా ఇది, నాకు కొంచెం చూడవయ్యా ప్లీజ్ అయ్యా, వారం రోజులు అయిందా, ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చానయ్యా, రావట్లేదయ్యా. ఇలా మీరు ప్లీజింగ్గా ఆయనతో మాట్లాడండి, చేసుకోండి. ఖచ్చితంగా ఎస్పెషల్లీ ఆంజనేయ స్వామి ఈజీగా చేస్తాడు, ఈజీగా ఉబ్బిపోతాడు ఆయన. 11 రోజులు చేయండి, నిష్టగా చేయండి, ఒకటే టైంలో చేయండి, బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి. 6:30 7 దాటితే మన ఇళ్లల్లో దగ్గర ఇనప సామాన్లు కొంటాం, జామకాయలు పాలకూర. కనుక మీరు బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి. 4:30 to 5:30 ఒకటే ప్లేస్లో కూర్చోండి, ఒకటే టైం ఇంచుమించుగా ఓ 10-15 నిమిషాల తేడాలో కూర్చోండి, చెయ్యండి.
ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది. 11 రోజులు వచ్చింది చేయలేదు, మళ్ళీ 11 రోజులు చేయండి. ఆడవాళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి, అందుకని 11 రోజులు 21 రోజులు తీసుకోండి. 21 రోజులు చేయండి. మీరు అన్నారు ఇందాక ఆడవాళ్ళు హనుమాన్ చాలీసా చేయొచ్చా, సుందరాకాండ హాయిగా చదువుకోవచ్చు. ఇది ఆడవాళ్ళకి ఇది మగవాళ్ళకి అని ఎక్కడా లేదు. మన్య సూక్తం ఆడవాళ్ళు చదవకూడదు. మన్య సూక్తం ఆడవాళ్ళు చదవకూడదు. హాయిగా వినొచ్చు. మన్య సూక్తం ఆడవాళ్ళు చదవకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చాలామందికి చాలాసార్లు నేను చెప్పాను, వాళ్ళు వినలేదు. వాళ్ళకి అవి వచ్చాయి. తర్వాత వాళ్ళు రిలీజ్ అయ్యారు. వాటి దోషాలు వాళ్ళకి తగిలినప్పుడు వాళ్ళ తర్వాత రిలీజ్ అయ్యారు. ఎందుకంటే కొన్ని బొడ్డు దగ్గర నుంచి ఇప్పుడు స్వరం అంటే సూక్తం అంటే కొన్ని చదివే బొడ్డు దగ్గర నుంచి చదవాల్సిన ఉంటాయి, కొన్ని చదివే ఉంటాయి. అది ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాయి. అందుకని చదవకూడదు. మీరు హోమంలో కూర్చోండి అంటాం మనం. హోమంలో చక్కగా కూర్చోండి. హోమంలో కూర్చున్నప్పుడు అంటే ఆ హోమంలో మనం వేసిన ద్రవ్యాలతో మీకు బ్యాడ్ వైబ్రేషన్స్ పోయి గుడ్ వైబ్రేషన్స్ వస్తాయి. అందుకని హోమంలో కూర్చోండి. హోమం చేసేటప్పుడు వినండి. మేం చేయలేదు కాబట్టి చాలా పొరపాటు. హాయిగా వినండి. ఆ హోమం పొగ మీరు ఆస్వాదించండి. అది ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. నేను రేపు 3 రోజులు మంచి సూక్తం హోమం చేస్తా. పొద్దున పూట హాయిగా రండి, అందరూ చదువుకోండి, వినండి, కూర్చోండి. 11, 12, 13 11వ తారీఖు నుంచి మొదలెట్టి 3 రోజులు మంచి సూక్త హోమం. అది కూడా సంపుటీకరణ సహితంగా మధ్య మధ్యలో చేసి సంపుటీకరణం చేసి చేస్తాను నేను. చక్కగా రండి. విడిగా చేయటం వల్ల ఏంటి విశేషం? సంపుటీకరణతో అయితే ఏంటి? ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. ఎక్కువ ఫలితం. అదే నేను చెప్తాను. అది కూడా మీకు చెప్తున్నా. ఇప్పుడు మీకు ఏం కావాలో అది టచ్ చెయ్యాలంటే 1-2 సార్లు ఆ విషయం చెప్పుకోవాలిగా మనం. అవును. ఈవెన్ హనుమాన్ చాలీసా కూడా నేను మొట్టమొదటి రోజు అందరి ఆరోగ్యం కోసం లోకా సమస్త సుఖినో భవంతు అని ఆయన ఇంకా మంత్రం ఇవ్వలేదు. నాకు ఏం చేయిస్తాడో తెలియదు. సంపుటీకరణ తెలియదు. సంపుటీకరణ చేయరా అన్నాడు. సంపుటీకరణ నేను చేస్తాను అన్నాను. సంపుటీకరణ ఏ మంత్రం ఇచ్చి ఆయన హనుమాన్ చాలీసా చేయమంటాడో నాకు తెలియదు. ఆరోగ్యం కోసం అందరి కోసం హనుమాన్ చాలీసా సంపుటీకరణ చెయ్యి అన్నాడు ఆయన. అది ఏమిస్తే అది నేను చేస్తా. ఎన్నిసార్లు చేస్తున్నారు గురువుగారు? 27 సార్లు చేస్తాను. 27 సార్లు హనుమాన్ చాలీసా సంపుటీకరణ సహితంగా ఆరోగ్యం కోసం. మీరు హాయిగా ఎవరైనా రావచ్చు, వచ్చి కూర్చోండి, అందరూ కూర్చోండి హాయిగా. మీ గోత్రనామాలు మీ సంకల్పం మీరు చెప్పుకోండి. పైన కూర్చొని నేను సంకల్పం చేసి మూలమంత్రంతో యంత్రం మీద పూజ చేసి మీరందరూ సుఖం. మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, 27 రోజులు కానీ 41 రోజుల మధ్య కానీ మీ ఆరోగ్యంలో మార్పు లేకపోతే మీరు జీవితంలో ఆంజనేయ స్వామిని కొలవద్దు. మీకు అది కూడా ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. 27 నుంచి 41 రోజుల లోపల మీకు ఆరోగ్యంలో తేడా రాకపోతే అంటే ఎటువంటి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఎటువంటి ఉన్న ఆరోగ్యంలో ఖచ్చితంగా గుణం కనబడుతుంది. డౌట్ లేదు అందులో. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నాకు నా స్వామి మీద నమ్మకం ఉంది. మీరు స్వామికి నమ్మకం మీద వచ్చి కూర్చోండి. మీరు కొంతమంది అంటే నమ్మకంతో కాకపోయినా ఆయన ఏదో ఛాలెంజ్ చేశాడో సరే ఏమవుద్దో వెళ్ళి చూద్దాం పదా అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా హాయిగా ఎవరికైనా సరే వాళ్ళకి అనారోగ్యం ఉంటే కూర్చోమనండి. నేను చెప్తాను, మీకు అనారోగ్యం ఉంది కూర్చోండి హాయిగా, మీరు చెయ్యండి. మీకు నేను ఇంకోటి చెప్తున్నా. ఇప్పుడు నేను పేర్లు చెప్పను, ఊర్లు చెప్పను, ఏమీ చెప్పను. మొన్న ఈ మధ్య నేను ఒక చోట 85 ఏళ్ల తల్లి, 90 ఏళ్ల ఆయన, తల్లి తండ్రి, వాళ్ళకి ఒక 55-60 ఏళ్ల కొడుకు. ఆ కొడుక్కి డాక్టర్లందరినీ తిప్పితే ఈ కింద నుంచి పడిపోయింది. మాస్క్ ఇది పెట్టారు, అది ఇవే ఉంటారు కదా ఆక్సిజన్లో, మాస్క్లో అన్ని మిషన్లు తిరుగుతున్నాయి. వెంటిలేటర్ మీద ఆ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. హోప్ లేదు, తీసుకెళ్ళిపోమన్నారు. స్ట్రెచ్చర్ కాదు కదా, గుడ్డలో మోసి తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టారు. నేను ఏరియా చెప్పను, పేర్లు చెప్పను, ఎవరికి చెప్పను. చేస్తే వాళ్ళు యథాప్రకారం మీ ఐ డ్రీమ్లోనే చూశారు ఏదో సంథింగ్. చూసి ఆవిడ నాకు కాల్ చేసి, ఆవిడ అక్కయ్య గాంధీనగర్లో ఉంటుంది ఆవిడ. అది వరకు చెప్తాను నేను. ఫోన్ చేసి, గురువుగారు మీరు చేయాలంటే నేను లేదమ్మా నా వల్ల కాదు, ఇప్పుడు నేను ప్రస్తుతం చేసే పరిస్థితిలో కాదు గురువుగారు, మా అన్నయ్య పరిస్థితి బాగాలేదు, మీరు ఎలాగైనా మీరు అన్నారు కాబట్టి ఏదో సంపుటీకరణ అన్నారు కాబట్టి మీరు చేసి నాకు మా అన్నయ్యని బతికించండి. 85 ఏళ్ల తల్లి, 90 ఏళ్ల తండ్రి అండి మాకు పెద్దవాళ్ళు. మీరు వచ్చి అమ్మా ఇప్పుడు నేను కాదు చెయ్యాల్సిందే. సరే వెళ్ళాను నేను. యంత్రం తీసుకుని స్వామివారిని తీసుకుని నేను వెళ్ళి, మీరు నమ్మరు, అప్పాలమాల, వడమాల, పూలదండ వేయంగానే టప్పని కింద పడ్డాయి ఇవన్నీ. ఇదే మీకు నేను ఇదేదో అడ్వర్టైజ్మెంట్ కోసం చెప్పే వ్యవహారాలు కాదు. స్వామివారి మీద నమ్మకం కోసం చెప్తాను, అందరికీ భక్తి కోసం చెప్తాను. భక్తి అంటే ఎలా ఉంటుందని చెప్పడానికి.
వడమాల అవన్నీ వెయ్యంగానే మొత్తం కింద పడ్డాయి. స్వామివారు అనుగ్రహించి ఏం పర్లేదురా, ప్రాబ్లం లేదని వేసి మొదట్లో నేను చేయంగానే అష్టోత్తరం చేయంగానే నేను ఎందుకు చెప్పానంటే ఆయన్ని పక్క గదిలో కూర్చోబెట్టండి, పడుకోబెట్టండి. ఆయన యాక్చువల్గా వాళ్ళకి పైన కింద ఉంది, పక్క గదిలో కూర్చోబెట్టండి. ఆయన పక్క గది, నేను ఈ గదిలో కూర్చొని చేస్తాను. ఈ గదిలో కూర్చొని ఆంజనేయ స్వామిని పెట్టాను, చేశాను. నేను 41 సార్లు చేస్తానన్నాను. 27 సార్లకి ఈ మాస్క్ తీసి పక్కన పడేసి జై శ్రీరామ్ జై హనుమాన్ అని అరిచి 30 సార్లకి అతను వచ్చి ఇక్కడికి వచ్చేస్తానంటున్నాడు. వచ్చి కుర్చీలో కూర్చోబెట్టండి అన్నాడు నన్ను. మీకు ఎవరికైనా సరే ఛాలెంజ్, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, నాకేం ఇందులో మొమ్మటం లేదు. ఎక్కడ గురుగారు ఇది నిజమేనా అంటే ఎస్. నేను ఎందుకు చెప్తున్నానంటే అది నా బలం కాదు, నా మహిమలు కాదు. ఏమండి కాళ్ళ మధ్య తిరిగాడు, ఇది నిజమేనా స్వామి, ఏమండి వచ్చాడు, ఇవన్నీ వద్దు నాకు. మీకు భక్తి ఉందా, రండి కూర్చోండి, ఛాలెంజ్. భక్తి లేకుండా మాట్లాడద్దు. మీరు పొగరుతో చూద్దాం అని వద్దు అసలు ఇవన్నీ. ఆవిడ మీరు నమ్మరు, ఆవిడ లలిత ఉపాసన చేసింది. ఆవిడ లలిత ఉపాసన 85 ఏళ్ళు ఆవిడ. నేను అన్నాను ఆవిడ అవి అయిపోయేప్పటికి అతను తీసుకురమ్మంటే అతను వాళ్ళ ఆవిడ ఒప్పుకోవట్లా, వద్దండి ఇన్ని లేపలేమండి ఇంత మనిషి ఉండండి, ఆవిడ ప్రారంభిస్తుంది. ఆయన నేను వచ్చేస్తాను అంటున్నాడు. సరే నేను అన్నాను మీరు అలా పడుకొని కూర్చోండి, వెంటనే కూర్చుండిపోయాడు మనిషి. ఇప్పుడు తిరుగుతున్నాడు, కర్ర పట్టుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు 85 ఏళ్ళ ఆవిడ మా ఇంటికి వచ్చేసింది ఈయన కోసం. నేను ఆ రోజు ఆవిడకి పండుమిరపకాయల గోంగూర పచ్చడి ఇష్టం అమ్మా అన్న. ఆవిడ నూరి పండుమిరపకాయల గోంగూర పచ్చడి తీసుకుని ఇంటికి వచ్చింది ఆవిడ. నాకు 85 ఏళ్ళ ఆవిడ. మెట్లమ్మా వద్దమ్మా, నేను మీ కాళ్ళకి దండం పెట్టాలి, నేను రావాలి, స్వామిని చూడాలి. అమ్మా మీరు అక్కర్లే, స్వామిని అక్కడ దండం పెట్టేయండి, నాకు అక్కర్లేదు. మనిషిని నమ్మద్దు, నన్ను కూడా నమ్మద్దు, నేను చెప్పేది వినద్దు. మీరు పరిపూర్ణంగా మీ స్వామిని నమ్ముకోండి. మీరు చేసిన లలిత అమ్మవారిదే మీకు కాపాడింది అనుకోండి. నేను ఆంజనేయ స్వామిని తీసుకొచ్చా. బ్రహ్మ పదార్థం ఒకటే, లలిత అవనండి, ఆంజనేయ స్వామి అనండి, వినాయకుడు అనండి, అమ్మవారు అవనండి, వెంకటేశ్వర స్వామి అనండి, బ్రహ్మ పదార్థం ఒకటే. ఆత్మ పరమాత్మ ఈ రెండు కలపండి, లింక్ చేయండి, చాలు జీవితం. మనం లింక్ చేయకుండా మనం ఊరికనే 36 మాటలు మాట్లాడితే కుదరదు. లింక్ చేసుకోండి, బ్రహ్మ పదార్థాన్ని లింక్ చేసుకోండి. ఏ రకంగా గురువుగారు, ఏ రకంగా చెయ్యొచ్చు అంటారు? దీన్ని భక్తి పెంచుకుంటే, నేను ఒక్క విషయం చెప్తున్నా. మీరు అమ్మవారిని చేస్తున్నారు అనుకోండి, అమ్మవారు మీతో ఉందని అనుకోండి, మీతో పరిపూర్ణంగా అమ్మవారు ఉంది. మీరు ఆంజనేయ స్వామి చేస్తున్నారు, మీతో నడుస్తున్నాడు ఆంజనేయ స్వామి అనుకోండి. భక్తిని మీకు మీరు పెంచుకోండి. భక్తిని పెంచుకుంటే లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళకుండా బయట కూర్చునే మాట్లాడితే ఎట్లా? కాళ్ళ కింద ఉంటాడా, పొద్దున్నే స్వామి వస్తాడా, ఇదన్నీ మ్యాజిక్లా, ఇవన్నీ వద్దు. నీకు అనుభవం మీద నీకు రావాలంటే నువ్వు అనుభవించాలి. అది బెల్లం ముక్క తీగా ఉందా, ఎలా ఉంది, ఏ తీపి తీగా ఉందని నేను చెప్పగానే తీపి అంటే ఏమిటి నీకు అర్థం కానప్పుడు బెల్లం ముక్క నువ్వు నోట్లో వేసుకోకుండా నువ్వు బెల్లం ముక్క తీపిగా ఉందని నేను చెప్తే నీకేం అర్థం అవుతుంది? అంతే కదా, మనం రుచి చూడాల్సి. ఈ రుచి చూడాలంటే నువ్వు, మనకెవరికి అర్థం కావట్లేదు. మన హిందూ ధర్మంలో ఇప్పటికే హిమాలయాలకు వెళ్తే కొన్ని వేల మంది ఋషులు కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. అది మంచు పడిందా, వేడి పడిందా, చల్లబడిందా వాళ్ళకి అనవసరం. బహిర్ప్రాణం బహిర్ ఉంటుంది, లోపల ఉంటుంది, అక్కడ తిరుగుతుంటుంది అది లోపల. దీన్ని వాళ్ళు ఆలోచించరు. శరీరం ఊర్కనాల జీవం కోసం ఉంటుంది. ఆత్మ పరమాత్మని ఏకం చేసుకోవడానికి ఈ శరీరం ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు ఉండడం కోసం అది ఉంటుంది, అంతే. అది ఈ పదార్థం వేరు, ఆత్మ పరమాత్మ అది నిత్యం, ఇది సత్యం. నువ్వు నమ్ముకున్నావా, నీకు ఆ నిజం చూపిస్తాడు భగవంతుడు. నువ్వు క్రాస్ క్వశ్చన్ చేసి నిలబెడదాం అనుకున్నావా, అది నీ కర్మ, నువ్వు అక్కడే ఉంటావు. దీన్ని చేయడానికి నేను చెప్పక్కర్లా. ఆదిశంకరాచార్యుల వారి దగ్గర నుంచి, రామానుజుల దగ్గర నుంచి, మధ్వాచార్యుల దగ్గర నుంచి వాళ్ళందరూ చెప్పేశారు. నేను చెప్పేది ఏమీ లేదు. ఒక మనిషిగా నాకున్న అనుభవం నేను చెప్తున్నా. ఒరే రండిరా నాతో అందరం కలిసి హనుమాన్ చాలీసా చేసుకుందాం. నాకు స్వామి సంపుటీకరణ హనుమాన్ చాలీసా ఎవ్వరికీ చెప్పలేదు, నాకు చెప్పారు. రండి నాతో పాటు చేసుకుందాం. యంత్రం ఒకటి చేయరా, ఒక పక్క యంత్రం ఒక పక్క హనుమాన్ చాలీసా చేయరా అన్నారు. చేశాను. రండి నాతో, నీకు చూపిస్తాను నేను ఆ యంత్రాన్ని. చక్కగా మంత్రంతో నేను సింధూరం చేసి మూలమంత్రంతో, మా గురువు గారి దయ వల్ల నాకు మూలమంత్రం వచ్చింది, చేసుకుంటున్నా. దాని మూల స్వామివారి దయ ఉంది. రండి అందరం కలిసి చేద్దాం. ఇందులో నా స్వార్థం ఏం లేదు, నువ్వు నాకు రూపాయి ఇవ్వక్కర్లేదు, రూపాయి నేను తీసుకొని నువ్వు ఇచ్చినా. ఏమీ వద్దు, మూసుకు కూర్చోరా, నేను కూర్చోమంటే భగవంతుడు నేను కూర్చున్నాను, నాకు అక్కర్లేదు ఏమీ అమ్మా.
నేను ఎందుకు చెప్తున్నానంటే వీటన్నిటినీ భగవంతుడికి కష్టం నాకు చాలా కొంచెం ఇచ్చాడు యాక్చువల్గా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక గాంధీ హాస్పిటల్కో కోటి హాస్పిటల్ దగ్గరికి వెడితే నాకు కష్టాలు ఉన్నాయి భగవంతుడు నాకే ఇచ్చాడు అన్నవాళ్ళు ఎక్కడ కూర్చుని ఒక్క పూట చూస్తే వాళ్ళకి నిజమైన కష్టాలు ఏమిటనే తెలుస్తుంది. కనుక వీటన్నిటికంటే భగవంతుడు నాకు ఇంత కష్టం ఇచ్చాడు ఏదో ఎర్లీ స్టేజ్లో, దాని తర్వాత సుఖం ఎంత ఇచ్చాడో అంత ఇచ్చాడు. ఇలాంటి ఆలోచన రావాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలేమో. ఖచ్చితంగా ఉండాలి. నీ కర్మ పోయేంత వరకు నీకు ఎవరు ఎన్ని చెప్పినా వినరు. ఈ గుమ్మం దాటి లోపలికి రావాలంటే ఎవడైనా గుమ్మం లోపలికి వాడి కర్మలో పూర్తిగా పోతే తప్ప రాలేరు. వాడి కర్మలో బెరడులు ఉంటాయి, కర్మ బెరడులు. అది కర్మలో మంచి కర్మ అయినా చెడ్డ కర్మ అయినా ఉన్నట్టుండి అప్పటిదాకా బాగుండి గురువుగారు వాడు ఉన్నట్టుండి ఈయన వేధం అనుకున్నాడు అనుకో, నాకేం నష్టం లేదు. అది నీ కర్మ. అది నేను ఏమనుకున్నా నేను ఎప్పుడు ఇలాగే ఉంటా, నేను ఇంతే ఉంటా. నేను నా దారి నేను కూర్చొని నా జపం చేసుకుని నా పొద్దున్నే పూజ చేసుకుని వస్తావా రా, కాస్త తీర్థం ఇస్తా, ఇంత ప్రసాదం నాకున్న పండో బలమో నీకు ఇస్తా. లేదా నీ కర్మ నాకు సంబంధం లేదు. నేను ఎవరిని రమ్మని కానీ, నేను అక్కడ బోర్డులు వేసుకోవడం కానీ, విజిటింగ్ కార్డులు వేసి జ్యోతిష్యరత్న, నాకు జ్యోతిష్యం రాదు, జాతకాలు రావు, గ్రహాలు తెలీదు. కానీ ఆయన పలికిస్తున్నారు కదా. అంతే అంతే చెప్తున్నా. చెబితే చెబుతా, చెప్పకపోతే చెప్పలేని. ఏం చేయను నేనేం చేయలేను. అంటే సందర్భం ఉందా ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు ఆయన పలికించకుండా మీరు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటే ప్రశ్నిస్తారా అప్పుడు స్వామిని? నాకెందుకు, నేను ఎవరిని ప్రశ్నించడానికి నాకేం సంబంధం? సమాధానం చెబితే చెబుతా, చెప్పతే అమ్మ. ఇంకోటి కొంతమంది ఉంటుంది, గురుగారు మా అమ్మాయికి పెళ్ళి అవుతున్నా, కొంత మీరు చెప్పండి. దగ్గరికి దాకా వచ్చి సంబంధాలు పోతున్నాయి. సంబంధం అమ్మ రేపు మార్నింగ్ పూజలో చూసి చెబుతా, ఈ అబ్బాయికి ఎప్పటికీ పెళ్ళి అవ్వదు, ఎప్పటికీ అవ్వదు, అయిపోయింది. ఏమండి ఎప్పటికీ అవ్వదుట. మీరెవరండి చెప్పండి. నేను చెప్పలేదమ్మా, నేను చెప్పలా, నాకు తెలియదు, చూసుకో, నాకేం చేయను. పరిహారం అవ్వదు అంటే పరిహారాలు ఏంటమ్మా? నీదేమన్నా జాతకాలు చెప్తున్నానా? గ్రహాలు మార్చడానికి ప్రశ్న సొల్యూషన్ లేని సమస్య ఉండదు అంటారు కదా. అది ఉట్టిది. కర్మని ఎవడు దాటించలేడు. కర్మలో కొంతమంది మిగలాల్సిందంటే మిగలాల్సిందే. నీ కర్మ ఎంత ఉంటే నేనేం చేయను. గురువు గారు మీరు అది ఉట్టిదమ్మా, మాయ. ఎవడన్నా పరిష్కారాలు చేసి హోమాలు చేస్తాను అంటే నేను చెప్పిన దాంట్లో, నేను చేసే దాంట్లో వాళ్ళ మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడిన విన్న, కానీ నా దగ్గరకు వచ్చిన దాంట్లో అవుతుందంటే అవుతుంది, అవ్వదంటే అవ్వదు. ఉద్యోగం వస్తుందంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం రాదు అంటే రాదు. నువ్వు వెళ్ళాలి అంటే వెళ్ళాలి. ఒక ఆవిడ వచ్చిన దగ్గరికి, మా అమ్మాయికి పెళ్లి చేయాలండి, అమెరికా పంపించాలి పెళ్లి చేసి, అవ్వదు. అదేంటి గురుగారు, మీ అమ్మాయి ఎంఎస్ చేయడానికి పెడుతుంది, పెళ్ళికి పెడుతుంది, అక్కడికి వెళ్ళాక పెళ్ళి అవుతుంది, పరిహారం అవుతుందా? లేదు, ఇంతే. అమ్మాయి ఎంఎస్ చేసింది, పెళ్ళి కుదిరింది, రేపు ఎప్పుడో పెళ్ళి. నేను ఎందుకు చెప్తాను అంటే నాకేం రాదమ్మా. మీరు ఎవరన్నా నాకు ఏదైనా వచ్చు, నేను పెద్ద బ్రహ్మవేత్తను అనుకుంటున్నారేమో, ఎవరన్నా అనుకుంటున్నారేమో కూడా. నాకు ఏమీ రాదు. నేను మన్నం గట్టి, తమిళనాడు వాళ్ళు చెప్పినట్టుగా మన్నం గట్టి, నేను నాకు వచ్చిందల్లా, స్వామి చెప్పిందల్లా, మా గురువుగారు ఇచ్చిన మంత్రం మూసుకుని చేయడం తప్ప. ఎవరన్నా వస్తే ఆయన అడుగుతా, స్వామి బలాన వెంకటేశ్వరరావు వచ్చారు, బలాన రామారావు వచ్చారు, కొంచెం చూడవయ్యా, సమాధానం చెబితే మీకు చెబుతా, చెప్పకపోతే డైరెక్టే, అంతే, డైరెక్టే చెబితే చెబుతా. లేదు మైండ్లోకి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఇంజన్ మైండ్లోకి వచ్చేస్తుంది. ఏమంటే బలానా ఇది చేశారు, మీరు చేశారు, మీ ఇంటి కులదేమో ఇది, మీరు చేసుకోండి, ఇంతే. అక్కడి నుంచి ఇక్కడికి మైండ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది, మొత్తం జిరాక్స్ కాపీ ఇచ్చేసుకోండి. పరిష్కారం ఎప్పుడు? అవి నాకు అడగదు మీరు, నన్ను ఇది చేసుకోండి, ఇంతే. నేను ఇంకోటి చెప్తున్నా, మంచి సూక్తం అనగానే మా ఇంట్లో చేయండి, నేను చేయిస్తా, నేను చెప్పను. మీ ఇంటి పూజారి చేత మీరు చేసుకోండి, నా దగ్గరికి రాకండి, ఎవరు అనుకూలంగా వాళ్ళు మీరు చేసుకోండి, అంతే తప్ప నేను చేస్తాను కాబట్టి నా దగ్గరికి రండి. నా దగ్గరికి వస్తే కాస్ట్ ఎక్కువ, నేను అది కూడా చెప్తా ఎవరికన్నా. నేను చెయ్యాలంటే గోల్డ్ ఉడదీసి చేసుకుంటా, నీకు అంతకైతే చేసుకుంటానంటే చేసుకో, నాకు అభ్యంతరం లేదు. అది కూడా నాకు ఇష్టం వచ్చినప్పుడే చేస్తా, అప్పటిదాకా ఓపిక పడి చేసుకుంటానంటే చేసుకో. ఏమండి మీరు 40,000 అన్నారు, అక్కడ చూస్తే 11,000, హాయిగా చేసుకో. చేసుకుంటారు. కానీ ఎందుకు ఇంత వ్యత్యాసం గురువుగారు? ఏం చేస్తున్నారో నాకు సంబంధం లేదు. నేను ఆవు నెయ్యి అంటే ఒరిజినల్ ఆవు నెయ్యి 3,000 4,000 పెట్టి ఆవు నెయ్యి, 1/2 కేజీలో ఆవు నెయ్యి వాళ్ళకి అయిపోతుంది, నాకు అవ్వదు. నేనే చేస్తా, 2.5 కేజీల ఆవు నెయ్యి నాకు పడుతుంది. బ్రహ్మగారులకి ఖచ్చితంగా పరిపూర్ణంగా డబ్బులు ఇచ్చి, స్వామివారికి అపాలమాలలో వడమాలలో వేసి
ఇవన్నీ పరిపూర్ణంగా చేసి దాంట్లో ద్రవ్యాలు కూడా క్వాలిటీ ద్రవ్యాలు వేసి నా బ్రాహ్మలకు కూడా వాళ్ళ నక్షత్రాల వాటిని బట్టి ఆ రోజు ఏముందో ఆ రోజు వాళ్ళు వేరే ప్రోగ్రాంలు చెడగొట్టుకుని వాళ్ళకి వస్తారు కాబట్టి వాళ్ళకి పరిపూర్ణంగా ఇచ్చే అందుకనే ఈ రోజు నేను ఎప్పుడు రమ్మంటే వాళ్ళు అప్పుడు వస్తారు. పరిపూర్ణంగా వాళ్ళని పుష్కలంగా చూసి వాళ్ళు తృప్తిపరిచి హోమద్రవ్యాలు కూడా పరిపూర్ణంగా. ఇప్పుడు సామాన్యంగా మీరు ఇంకోటి చెప్తున్నా, పూర్ణాహుతి అనగానే వాడు ప్యాకెట్ ఇస్తాడు, అందులో ఉండేదంతా చెత్త, మొత్తం చెత్త. ఈ చెత్త అంతా అందులో వేసేస్తారు. మరి యాలకులు, లవంగాలు, సుగంధ ద్రవ్యాలు చాలా ఉన్నాయి దాంట్లో లిస్టు. ఆ లిస్టు ప్రకారమే వెయ్యాలి, ఆ లిస్టు ప్రకారమే వెయ్యాలి. సమస్యను బట్టి ద్రవ్యాలు ఉంటాయి. లేదు, పూర్ణాహుతి ఎప్పుడైనా ఒకటే, పూర్ణాహుతి ఏదైనా ఒకటే. కానీ అవన్నీ పరిపూర్ణంగా అందులో వేస్తేనే మీకు ఫలితం వస్తుంది. పూర్ణావతి ప్యాకెట్ ఇచ్చారో అవన్నీ కలిపి అంతా ఇప్పుడు మన గణపతి నవరాత్రులకి క్రోటన్ చెక్కలు మొత్తం పెట్టినట్టుగా వీళ్ళు అందులో వేసి పెట్టాడు పూర్ణావతి ప్యాకెట్. అందులో ఒక వినాయకుడు బొమ్మ ఇస్తాడు, వినాయకుడిదో సుబ్రహ్మణ్య స్వామిదో, వీళ్ళు భయపడిపోయి జాగ్రత్తగా తీసి దాంట్లో వేసి దాంట్లో అంతా చేస్తుంది. వట్టివేళ్ళు వేయాలి, ఒరిజినల్ వట్టివేళ్ళు. అవన్నీ రావాలి, మీరు పేల్చాలి, మీకు మంచి వైబ్రేషన్ రావాలి. ఇవన్నీ వేయకుండా మీరు ఇప్పుడు చేసే హోమాలకి పూజలకి ఫలితం లేదు అంటే పొరపాటు ఇక్కడే జరుగుతుందంటే ఖచ్చితంగా అవుతుంది అంట నేను. ఖచ్చితంగా అవుతుంది. హోమద్రవ్యాలు మీరు పరిపూర్ణ. నేను ఏమంటున్నానంటే మీరు మీ బ్రాహ్మడికి ఇవన్నీ చెప్పండి, అయ్యా ఇలా చేయండి నాకు అనండి. మీరు మీ ఇళ్లలో చేసుకోండి, ఇక్కడే చేయమని నేను చెప్పట్లేదు, ఇక్కడ చేసుకోమని అసలు చెప్పట్లా. మీరు మీ ఇళ్లలో చేసుకునేటప్పుడు ఈ పద్ధతులు పాటించి చేసుకోండి, మీకు ఫలితం ఇమ్మీడియట్గా దొరుకుతుంది. రేపు నేనున్నా, ఇప్పుడు నేను అక్కడ ఉన్నా, నేను హోమగుండం వేయించాను, వెదురు కొత్త వెదురు తడికలు వచ్చి చూడమనండి, నిన్న సాయంత్రం వేశాను. కొత్త వెదురు తడికలు, 120 కొత్త ఇటుకలు. ఇటుకలు కొత్తవి, వాడినవి కాదు. ఇవి వేయమంటే వీళ్ళ పర్లేదు బ్రాహ్మణ కానిచ్చేద్దాం ఈ పాటిగా. ఎవరికొండి ఇవన్నీ మీరు చాదస్తం కాదు, ఇదే నిజం. దాన్ని నీళ్లు చల్లాలి, హోమకు మొత్తం ఆ ఏరియా పరిపూర్ణం చెయ్యాలి. నేను ఇక్కడ చేశానంటే ఇక్కడే చేస్తా, ఇక్కడే చేసినప్పుడు శుభ్రంగా తుడిచి నేను హోమగుండం పెట్టి ఇక్కడ నేను చేస్తా. ప్రతి నెల చేస్తా మంచి సూక్తం హోమం. నేను అలాగే చేస్తా, ఎవడొచ్చినా ఎవడు రాకపోయినా నాకు సంబంధం లేదు. నేను నా స్వామికి చేసుకుంటా, నా పూజారి వస్తాడు, నేను చేస్తా, ఎవరికి సంబంధం లేదు. అందరికీ చక్కగా ఆ రోజు మళ్ళీ 5 రకాల ప్రసాదాలు చెయ్యాలి. పులిహార, వడమాల, దద్దోజనం, రవ్వకేసరి ఖచ్చితంగా 5 స్వామివారికి పెట్టాలి. అరటిపళ్ళు 5 రకాల పళ్ళు నైవేద్యం పెట్టాలి. ఇది శాస్త్రం పద్ధతి, చేసుకోండి, ఫలితం వస్తుంది. ఇది హోమం కానీ పూజ కానీ చేసేటప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను హనుమత్ జయంతి చేస్తున్నా, హనుమత్ జయంతి అని చెప్పి ఊరుకునే పోస్టర్ వేసి హడావుడి చేస్తే కాదు. 4 బుట్టల తోలపాకులు, 4 గెల్ల అరటిపళ్ళు, అవి కాక రోజుకి 400 నుంచి 500 మామిడి పళ్ళు పెడతా. ఏ పూటకు ఆ పూట అయిపోవాలన్నీ, వచ్చి చూడమనండి ఎవరినైనా. ఇది మ్యాజిక్లు కాదు, నా సొంతంగా నేను చేసుకుంటున్నాను. నాకు ఆనందం స్వామివారికి పెట్టాలంటే హనుమత్ జయంతిలో స్వామివారికి పెట్టాలి. 60 మూరల మల్లెపూలు వేస్తున్నా, వచ్చి చూడమనండి ఎవరినైనా. 60 మూరల మల్లెపూలు హనుమత్ జయంతి రోజు వేస్తే ఆయన మొన్న కింద సంవత్సరం ఆయన మళ్ళీ అడిగాడు, ఎరా రామకళ్యాణానికి వేయవా అని. మళ్ళా మర్నాడు 60 మూరల మల్లెపూలు వేసాను నేను. కింద సంవత్సరం వీడియోలు పెడతా, చూసుకోమనండి ఎవరినైనా. ఇవన్నీ ఏంటంటే తృప్తి, భగవంతుడిని తృప్తిపరచు, పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. ఒక మనిషిని మనం పరిపూర్ణంగా భోజనం పెడితే ఇలా. ఇంకోటి, రాత్రి 9:30, 10 దాకా మా దగ్గర వంట మనిషి ఉంటాడు. వచ్చిన వాళ్ళందరూ పరిపూర్ణంగా తిని వెళ్ళాలి. 9ంటికి 9ంటికి వెళ్ళిపోతానండి, గిన్నె సర్దుతానంటే కుదరదు. వంటవాడు ఎవడన్నా ఉన్నాడంటే అక్కడ ఎసరు పోసుకుని చూసుకున్నాం. అందులో ఇప్పుడు ఇవి వచ్చాయి కాబట్టి గ్యాస్ సిలిండర్ల ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు మహా మంచిది. కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు రెడీగా ఉంటాయి, కట్టెల పొయ్యిలే వేడి నీళ్ళు రెడీగా ఉంటాయి, వేసేయడమే. రాత్రిపూట అయితే అది, పగలపూట అయితే భోజనాలు. రాత్రిపూట సాయంత్రం కూడా 4-5 ప్రసాదాలు, రామకళ్యాణానికి లడ్డూలు. ఇది శాస్త్రం, ఇది పద్ధతి. లోక కళ్యాణం, రామకళ్యాణం చేసుకోండి. ఇది ఇలా చేసుకోండి, మీరు హాయిగా ఉంటారు. ఇప్పుడు ఇంట్లో సింపుల్గా ఆ రోజు మేము రాలేము, వెళ్ళలేము, ఇంట్లో చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఇంట్లో చేసుకునే చక్కగా. నేననేది ఇంకోటి చెప్తున్నా, మీరు ఇంట్లో చేసుకుంటున్నారు, వితరణ ఎంతవరకు అవుతోందని చూడండి. వితరణ చేయలేరు మీరు,
లేదు మీ ఆర్థిక సమస్య లేదు, ఎందుకంటే నాకు ఉంది కాబట్టి నేను హాయిగా చేస్తున్నా, లేకపోతే ఎవడో శిక్షుడు ఇచ్చాడు నేను చేస్తున్నా, నా పక్కన వదిలిపెట్టండి. ఏమంటే మేము భక్తిగా చేసుకోవాలి. 5 వడమాల 5 అప్పాలు వేసుకోండి, 5 వడలు వేసుకోండి, 5 వడలు 5 అప్పాలు వేసుకోండి, ఇంత రవ్వ కేసరి ఇంత దద్దోజనం చేయండి స్వామివారికి. స్వామివారి ఆర్థిక సమస్య మనకు తెలుసు కదా, ఆయనకి తెలుసు కదా నీ సమస్య. ఊరికనే చేసి నీకు చేయమని ఆయన చెప్పాడా? చెప్పలా, చెప్పడు కూడా భగవంతుడు చెప్పడు ఎప్పుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ ఆర్థిక సమస్య భగవంతుడికి తెలుసు కాబట్టి నా కష్టాలు తీర్చవయ్యా అని. లేదు 3 ఇంత మినపప్పు వేసి 3 వడలు వేయండి, 3 అప్పాలు వేయండి, చిన్న కప్పులో రవ్వ కేసరి దద్దోజనం వేయండి, ఇంత పులిహార చేయండి, స్వామికి నైవేద్యం పెట్టండి, తృప్తి. 6 అరటిపళ్ళు పెట్టండి, హనుమ జయంతి కాబట్టి. లేకపోతే రోజుకి 2 అరటిపళ్ళు పెట్టండి చాలు. 2 అరటిపళ్ళు పెట్టి తేనె వేయండి స్వామివారికి చాలు. 6 ఎందుకని గురువుగారు? అరడజనం మీ ఆర్థిక సమస్య కాబట్టి, అందుకని నేను అన్నా. హనుమ జయంతి కాబట్టి. లేకపోతే రోజుకి 2 అరటిపళ్ళు చాలు. మీరు సుందరాకాండ పారాయణ చేసినా, 11 సార్లు హనుమాన్ చాలీసా చేసినా, 2 అరటిపళ్ళు ఇంత తేనె చుక్క దాని మీద వేసి నైవేద్యం పెట్టండి. ఇంతే స్వామివారు కరుణిస్తారు. అంతేగాని అప్పు చేసి వచ్చి ఇంత పెట్టమని భగవంతుడు చెప్పలేదు. నేను అప్పు చేసి చెయ్యట్లేదు ఈ విధంతా, భక్తులు ఇచ్చిందే నేను చేస్తున్నాను. మళ్ళా చెప్తున్నా, భక్తులు ఇచ్చింది సరిపోలేదు, నాకు నేను వేసుకుంటా, నాకు ఆనందం తప్ప అప్పు చేసి మీరు పూజలు చేయకండి. ఒకడిని పీడించి పూజలు అసలు చేయకండి. నేను అందరికీ చెప్తా. ఎవరిదైనా నా దగ్గరికి వస్తారు, నాకు మహా చిరాకు వ్యవహారం ఏంటంటే, నాకు ఎవడన్నా ఫోన్ చేస్తే చిరాకు స్వామి గురుగారుని. అందుకని నేను 2000 కన్సల్టేషన్ పెట్టా. ఎవడో నాకు ఫోన్ చేయకూడదని, ఎవరు నాకు ఫోన్ చేయకూడదనే పెట్టా. అయినా వదలట్లా. కొంతమంది అంటే పాపం ఆటో డ్రైవర్లు ఎవరో వాళ్ళు ఉంటారు, వాళ్ళ సమస్య ఫ్రీగా చెప్పేస్తాను నేను. కొంతమంది ఉంటారు, స్వామి అంత ఇచ్చుకో, నువ్వు ఏం చేస్తుంటావు అంటే ఆటో డ్రైవర్, నాకే తప్పు కదా పాపం, వాడికి ఏదో సమస్యకి సమాధానం చెప్పేస్తా. నాకు అసలు సగం మంది ఫోన్లు చేయకుండా ఉండడానికే ముందు కన్సల్టేషన్ ఫీజు 2000 అని చెప్పేసాను. ఎందుకంటే నాకు ఎవడో డిస్టర్బ్ చేయడం. అమ్మో ఈయన ఎక్కువ రా, ఈయన డబ్బు మనిషి నష్టం లేదు, హ్యాపీ. నేను హ్యాపీ. నా దగ్గర రావుగా నువ్వు, నా దగ్గర రావు నువ్వు. నేను సాయిగా కూర్చొని ఆంజనేయ స్వామి దగ్గర జపం చేసుకో. రోజుకి ఎన్ని గంటలు చేస్తూ ఉంటారు గురువుగారు మీరు జపం కానీ ఆయన ఆరాధనలో? ఎంతసేపు ఉంటారు? 4:30 5 కూర్చుంటే 10:30 9:30 10 చెప్పలేను నేను. ఒక రోజు అయిపోయింది అనుకోండి, మంత్రంలో కూర్చున్నాక ఆ ధ్యానంలో ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎంతసేపు అవుతుందో తెలియదు. ఒక్కోసారి అయిపోతుంది, ఒక్కోసారి తొందరగా అయిపోతుంది, ఒక్కోసారి అవ్వదు. అందుకనే ఎవరైనా నన్ను అడిగినా ఎప్పుడు గురువుగారు కలవాలంటే 11ంటికి నాకు హనుమాన్ చాలీసా ఉంది. 11 11 10 5 సార్లు లోక కళ్యాణం కోసం నేను చేస్తాను. ఆ టైం అయిన తర్వాత మీరు ఎవరైనా కలవండి. 11 to 12:30 1 గంట. 12:30 తర్వాత నా ఫోన్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, స్విచ్ ఆఫ్. మళ్ళీ ఫ్లైట్ ఎక్కిచ్చేస్తా. ఎవరిని ముట్టుకోను నేను అసలు, ఎవరిని ముట్టుకోను. ఎవరు అరిచి, ఇప్పుడు అందరికీ తెలుసు నా విషయం. ఇక్కడ కాదు, నా మ్యూజిక్ ఫీల్డ్లో కూడా అందరికీ తెలుసు. నేను భోజనం చేశానంటే ఎవడ మాట విన్నాను, నిద్రపోతా. శుభ్రంగా నిద్రపోయి 4:30కి మళ్ళీ లేచి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ జపం చేసుకో. నాకు వేరే పని లేదు, నేను నాకు ఏ పని చేయను. దాదాపు 8-9 గంటలు హాయిగా కూర్చొని నాకు అదే పని. నాకు ఆనందం అమ్మా, నాకు ఆనందం నేను చేసుకుంటా. నువ్వు వచ్చి కూర్చో, నువ్వు కూడా చేసుకో. కాదని ఎవరినైనా చెప్తున్నా నేను, రండి కూర్చోండి. ఇది ఇల్లు, ఇది దేవాలయం కాదు, ఇది ఊరికనే మండపాలు పెద్ద పెద్ద వ్యవహారం కాదు. మా ఇంట్లో నేను ఆంజనేయ స్వామిని పెట్టుకున్నా, రండి మీరు కూడా వచ్చి కూర్చోండి చేసుకోండి. ఇంత కదా ధ్యానంలో కూర్చోండి, కాసేపు కూర్చొని ధ్యానం చేసుకో, కాదన్నది కానీ. హోమం గారికి వస్తానండి, హోమానికి రండి. లేదు 3 రోజులని హనుమ జయంతి చేస్తున్నా, 11 12 13 చక్కగా రండి, ప్రసాదాలు తీసుకోండి. ఆ రోజు 60 మూరల మల్లెపూలు చేసి చక్కగా స్వామికి ఇవి వేసి ఆ మామిడి పళ్ళు పెట్టి వడమాలలు ఒక 10-15 వడమాలలు వేస్తున్నాను. వంటవాడికి చెప్పాను, నీ ఓపిక రాన్న, 15 కేజీల మినపగుండు, దళితాభరణ మినపగుండు 15 కేజీలు ఇస్తున్నా వాడికి. ఇచ్చి దీంతో ఎన్ని చేయగలవు అన్ని చెయ్యి చేసి ఆయన చుట్టూతా వేస్తా. ఈవెన్ కేసరగుట్టలో నేను హనుమత్ వ్రతం చేశాను. ఆ రోజు కూడా 10 వడమాలలు పట్టుకెళ్ళాను. మనం క్రిందటిసారి వచ్చినప్పుడు అనుకున్నాం నవంబర్ తర్వాత చేశాను. డిసెంబర్ 4 ఎప్పుడో చేశాను. 4 అరటికాయలు, 3 బుట్టలు తమలపాకులు స్వామివారికి. ఆయన అక్కడ పూజ స్వామి మీరే చేయండి అంటే నేనే చేసి పెద్ద ఆంజనేయ స్వామికి గజమాల వేసి, మీరు నమ్మరు ఆ రోజు కోతులన్నీ వచ్చి కూర్చున్నాయి. అంటే కోతులకి చెప్పాను నేను, స్వామి ఇది అన్నీ మీకే, 108 యాపిల్స్ 108 జామకాయలు ఇవన్నీ చేసాం, అయ్యేదాకా ఉండండి, తర్వాత మీకే పెడతాను. 108 సార్లు పారాయణంగా మీకే ఇస్తానా,
మీరు నంబర్ వీడియోలో కూడా ఉన్నాయి. ఆ రాడ్డు మీద అలా కూర్చున్నాయి కోతులన్నీ. నీ ఇక్కడ హనుమాన్ చాలీసా చేస్తుంటే అన్నీ అలా కూర్చున్నాయి. అయిన తర్వాత అరటిగెల్ల తీసుకెళ్ళి అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆయన దగ్గర వదిలేశా. చక్కగా వచ్చి తీసుకెళ్ళిపోయారు. పాల ప్యాకెట్లు ఉంటే మీరు నాకు వీడియోలు కూడా ఉన్న పాల ప్యాకెట్లు ఇలా పీక్కుని గుడగొడ కూడా తాగేవి. ఎంత ఆనందం అంటే చాలా హ్యాపీ. అవి వచ్చి చివరికి మీరు నంబర్ బియ్యం కూడా అక్కడ నేను గణపతి బియ్యం పెడితే అవి కూడా చక్కగా తీసుకుని తినేసి, ఇది ఆనందం. ఇది స్వామికి చేసే భక్తిగా చేసే లక్షణం. మీకు నేను మళ్ళీ చెప్తాను, నాకు ఆనందం కొద్దీ నా దగ్గర ఉంది కాబట్టి, నాకు ఎవరో ఇస్తున్నారు కాబట్టి, నా శిష్యులు ఇస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా ఏ పూజ అయినా. ఇది వరకు నేను సొంతంగా చేసుకున్నాను. ఆ తర్వాత స్వామి మేము కూడా చేస్తాం, భాగస్వామిలో ఉండి చేసుకోండి. ఇక్కడ డబ్బు సమస్య లేదు. నేను మళ్ళా చెప్తున్నా, మీరందరూ రండి, మీరందరూ కూర్చోండి, హనుమాన్ చాలీసా చేయండి. మీ సంకల్పం మీ చేత నేను చెప్పిస్తా. మీ అనారోగ్యం ఉందా సంకల్పం నేను చెప్పిస్తా మీకు. ఎస్పెషల్లీ 11వ తారీఖు అనారోగ్యానికి సంకల్పం మీ చేత చెప్పిస్తా. సంకల్పం కూర్చోండి, చేసుకోండి. అయ్యా మేము రాలేము చేయలేము, ఇంట్లో కూర్చొని సంకల్పం చెప్పుకొని చేసుకోండి. భక్తిగా చేసుకోండి. ఆడంబరాలతో చేసి భగవంతుడు నాకు చేయలేదంటే, ఇప్పుడు సామాన్యంగా చాలామంది చెప్తుంటారు, ఇప్పుడు అయ్యప్పలకి అనకూడదు అనొచ్చో తెలియదు కానీ మహాపడి పూజ అంటాడు. పడి పూజకి మహాపడి పూజకి తేడా ఏమిటో నాకు తెలియదు. ఎవరైనా అడిగితే మహాపడి పూజ అంటే ఏమిటి నాకు అర్థం. మహాపూజ, మహాపడి పూజలు, మహాపూజలు, ఈ మహా అని అర్థం పెడితే పెద్దది గొప్పదని అర్థం నాకు అర్థం కాలే. పూజ అంటేనే గొప్పది. మహాపడి పూజ, మహా సంకల్పాలు. స్వామికి మీరు పెద్ద పెద్ద శ్లోకాలు ఇంట్లో ఆడవాళ్ళని కూడా మీరు బ్రహ్మలు వచ్చి వాళ్ళు ఏదన్నా చెప్తే సంకల్పాలు వేరు, కానీ మీ ఇంట్లో మీరు చేసుకునేటప్పుడు సంస్కృత శ్లోకాలు చదవాల్సిన అవసరం లేదు. హాయిగా స్వామి నా కష్టం ఏమిటో నీకు తెలుసయ్యా, కొంచెం తీర్చవయ్యా, మా అబ్బాయికి ఉద్యోగం అయ్యా, లేదా నా ఆరోగ్యం అయ్యా, మా ఆయనకి ఉద్యోగం అయ్యా, ఆర్థిక సమస్య అయ్యా, ఇంట్లో మనశ్శాంతి లేదయ్యా, ఆయనకి మా మనస్ఫూర్తిగా ఇలాగే చెప్పుకోండి. ఎటువంటి ఇబ్బంది లేదు. సంస్కృతంతో అయినా భగవంతుడికి వస్తుంది. ఇవన్నీ ఉట్టిది. మామూలు మనిషిగా మామూలు ఇదిగా హాయిగా మీకు కావాల్సింది మీకు వచ్చింది మీరు చెప్పు. ఇంతే భక్తి. ఇప్పుడు మనం చేసిన పూజ ఫలించిందా లేదా అంటే, మన కర్మ ఇంకా ఉంది, మన పూజ ఫలించదు అంటే, మన కర్మ అక్కడికి పోతేనే ఆ పూజకు ఫలితం ఉంటుంది. లేదు పూజలో ఏదైనా లోపం జరిగింది, పూజకు ఫలితం ఉండదు. మరి అసలు నిజంగా మనం చేసిన పూజ కరెక్ట్గా చేసామా, మన కర్మ ఇక్కడికి పోయింది, ఆ ఫలితం వస్తుందా రావట్లేదా అనేది మనకి ఎలా అర్థమవుతుంది అంటారు గురుగారు? ఫలితం వచ్చిందా లేదా, కర్మ పోయిందా లేదా అంటే ఒకటి చెప్తాను, మీ కర్మలేమిటో మీ ఫలితాలేమిటో మనం ఎవరూ అవసరం లేదు. భగవంతుడు కొంచెమైనా మీ 11 రోజులో 21 రోజులో మీరు చేసిన తర్వాత భగవంతుడు ఏదన్నా ఇస్తే మీకు భగవంతుడు మూవ్ అవుతున్నాడు లెక్క. దీన్ని ఇంకాస్త చెయ్యి అని అర్థం. ఇప్పుడు మీరు ఉద్యోగం, సపోజ్ ఉద్యోగం కోసం చేశారు, అసలు ఇంతవరకు కాల్ లెటర్స్ రావు, ఏమీ లేదు. ఈ 11 రోజుల్లో కాల్ లెటర్స్ వచ్చాయి, ఇంటర్వ్యూ నువ్వు సెలెక్ట్ కాలేదు అంటే స్వామి నీకు అనుగ్రహం ఉంది, ఇంకో 11 రోజులు చెయ్యి. ఇది లెక్క. అంతేగాని కర్మ బెరడు ఎంత ఉందని లెక్కేసుకోవడానికి మనం ఎవరు, ఏం చేసి వచ్చామో మనకు తెలియదు. మన కర్మ సిద్ధాంతం ప్రకారం అది పుణ్యమైనా పాపమైనా కర్మే. కనుక ఇంకోటి, కష్టం వస్తేనే భగవంతుడు, సుఖంలో భగవంతుడిని చూడడం అంటే అసలు అది అవుట్ ఆఫ్ ఇది వ్యవహారం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడు 24 గంటలు నీతో ఉన్నాడు, ఉంటాడు అని ఎప్పుడైతే మీరు నమ్మకం పెట్టారో ఆ రోజు మీరు హ్యాపీగా ఉంటారు. ఒకటి వచ్చింది, ఒకటి రాలేదు, వచ్చింది సంతోషం, రాలేదు దీనికంటే మంచిది ఏదో స్వామి ఇస్తావు నువ్వు, అందుకనే ఆపావు. ఈ పాజిటివ్ థింకింగ్లో ఉండండి, మీరు హ్యాపీగా ఉంటారు. ఇది వాళ్ళు రాలేదనగానే భగవంతుడు లేడు, అసలు నాకే చేయలేదు, నువ్వు ఏం చేసావు, ఇప్పుడు అదే వచ్చింది కదా. సత్యసాయి బాబా గారు చెప్పినట్టు గుంటలు గంటలు, 40 రోజులు ఇది, 40 రోజులు అది, 40 రోజులు అది. ఈ గుంట డ్రిల్ మిషన్ పెట్టి 600, 1000 అడుగులు, 2000 అడుగులు తీస్తేనే నీ ఇంటి బోరే నీకే 500 లేకపోతే 600, 700 దిగుతున్నప్పుడు నువ్వు వెంటనే వేసి వేరే చోట వేస్తున్నావు, బోరు వేయట్లేదుగా, అక్కడే ఇంకా లోపలికి వెళ్తున్నావు. ఇంతే భగవంతుడిని కొలిచేటప్పుడు కూడా ఆయన రాలేదు, అనుగ్రహించలేదు, ఇంకాస్త లోపలికి వెళ్ళు, ఇంకాస్త లోపలికి వెళ్ళు. 11 సార్లు చేసే ప్రదక్షిణం నువ్వు 27 సార్లు చెయ్యి ప్రదక్షిణం, వదలద్దు. కానీ తలరాత అంటారు, అక్కడ రాసి పెట్టుంటేనే అవుతుందంట. అన్ని రాతలు భగవంతుడు మారుస్తాడు. మార్కండేయుడు అంతే, చిరంజీవ అన్నారు మార్కండేయుడు, అయిపోయింది. తలరాతలు మార్చేవాడే
భగవంతుడు. మీరు ఆయన్ని పట్టుకొని ఇవన్నీ ఎందుకు? ఇంకా మనిషిని నమ్మద్దు, నన్ను కూడా నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు. గురువు భక్తి ఆధారంలో ఈ గురువు అనేవాడు ఒక ఆధారం తప్ప వీడు జీవం కాదు. జీవం భగవంతుడే. నీకు పరిపూర్ణంగా ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికే. నువ్వు సాధన చెయ్యి, భక్తితో ఉండు, గురువు దొరుకుతాడు. గురువు ఇచ్చిన సాధనతో నువ్వు జీవితంలో వెళ్ళు. ఇంతే జీవితం. దీని గురించి పెద్ద పెద్ద గ్రంథాలు పెద్ద పెద్ద అక్కర్లే. నీకు సుందరాకాండ వచనం చదువుకో. గురువు గారు నాకు శ్లోకం రావట్లేదు, వచనం చదువుకో, వచనం చదువుకో. గురువు గారు నాకు ఇంత టైం లేదు, రోజుకు 2 సర్గలు చదువుకో. దానికి కూడా టైం లేదు, 1 సర్గ చదువుకో. నీకు టైం ఉందా లేదనేది భగవంతుడికి తెలుసు. నువ్వు తప్పించే మార్గాలు ఎస్కేపింగ్లో చేస్తే అది భగవంతుడు క్యాల్కులేట్ చేస్తాడు. నువ్వు చేసేది భగవంతుడితో. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే ఎట్లా? నిన్ను నువ్వు మోసం చేసుకోకు. ఇప్పుడు ఎవడన్నా ఒక కామెంట్ పెట్టంగానే దాన్ని నెగిటివ్ కామెంట్ అని నువ్వు ఆలోచించుకుంటే దీన్ని ఎవడు మార్చలేడు. నువ్వు ఎవడన్నా చెప్పంగానే దీనికి ఇదేమిటి అని నువ్వు ఆలోచించావంటే అసలు ఎప్పటికీ ముందుకు వెళ్ళవు. రా, చూడు, లోపలికి వెళ్ళు, భగవంతుడి భక్తిని రుచి చూడు. రామభక్తి సామ్రాజ్యం ఎలా ఉంటుంది అంటే ఈలాగని ఏ తలపను అంతా స్వానుభవమే అంటాడు జాగరణ స్వామి. ఆయన్ని పూజిస్తే ఏమవుతుందరా నీకు? పూజించి చూడు, నువ్వు ఏమవుతుందో తెలుస్తుంది నీకు. ఇన్ని కోట్ల మంది పిచ్చోళ్ళే పూజించట్లా, పిచ్చివాళ్లే చేయట్లే ఎవడు. ఆ రుచి మరిగితే లోపలికి వెళ్తావు, రుచి మరక్కపోతే వాడు బయటే కూర్చుంటాడు. అంటే నీ కర్మ ఇంకా దురద వదలలేదు. ఇంతే మార్గం, ఏమీ లేవు. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.